ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా పేరూరు బండ వకుళమాత దేవాలయ వార్షికోత్సవం. శ్రీనివాసుని మాతృమూర్తికి వేడుకగా అష్టోత్తర శతకలశాభిషేకం. శుక్రవారాభిషేకంలో సిరుల తల్లి సుందర సోయగం. ఉత్సవ కైంకర్యాలతో శోభిల్లిన తిరుచానూరు క్షేత్రం. వారాంతం భక్తులతో కళకళలాడుతున్న సప్తగిరులు. ముందస్తు ప్రణాళికతో టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల హర్షం. గోవింద నామస్మరణతో ప్రతిధ్వనించిన అలిపిరి సోపాన మార్గం. వేణుమాధవుని అభిషేకంతో పరిమళించిన సప్త గోప్రదక్షిణ మందిరం. రేపు 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం. తిరుపతి టీటీడీ పరిపాలన భవనం క్రీడా మైదానంలో పూర్తయిన ఏర్పాట్లు. శ్రీవారి మాతృమూర్తి నెలవైన వకుళమాత దేవాలయం వార్షికోత్సవ శోభతో ప్రకాశించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ వార్షికోత్సవాలను ఎంతో వేడుకగా నిర్వహించారు. హోమాది క్రతువులను నిర్వహించి పూర్ణాహుతి జరిపారు. ఆపై చూడచక్కగా అలంకరించిన వేదికపై శ్రీ వకుళమాత ఉత్సవమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మాతృమూర్తి శ్రీ వకుళమాత నెలవైన పరమపావన పుణ్యక్షేత్రం పేరూరు బండ. ద్వాపర యుగంలో యశోదమాత, కలియుగంలో వకుళమాతగా అవతరించి శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయాన్ని దగ్గరుండి జరిపించినట్టు పురాణోక్తి. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న శ్రీవారి మాతృమూర్తి వకుళమాత దేవాలయాన్ని పేరూరు బండపై తిరుమల తిరుపతి దేవస్థానం పునర్నిర్మించి అత్యుత్తమ వసతులను కల్పించింది. ఈ నేపథ్యంలో శ్రీ వకుళమాత దేవాలయ 3వ వార్షికోత్సవాలు శుక్రవారం కనుల పండుగగా జరిగాయి. ముందుగా ఆలయంలో ఏర్పాటు చేసిన యాగశాలలో వైఖానస ఆగమ పండితులు, అర్చకులు విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అంకురార్పణ, మహాశాంతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్నానపీఠంపై శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చారు. ఈ సందర్భంగా అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం తదితర వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా జరిపారు. ఆపై పవిత్ర ద్రవ్యాలను నింపిన 108 కలశాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత శ్రీ వకుళమాత అమ్మవారి ఉత్సవమూర్తికి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ అష్టోత్తర శతకలశాభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం తదితర పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి ఒక్కో అభిషేక ద్రవ్యానికి ఒక్కో పూలమాలను అమ్మవారికి అలంకరించారు. ఆపై ధూపదీప నివేదనలు సమర్పించి నక్షత్ర కుంభహారతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ ప్రత్యేక శ్రేణి ఉపకార్య నిర్వహణాధికారి వరలక్ష్మి, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ వకుళమాత ఆలయ అర్చకులు తరుణ్ స్వామి ఎస్వీబీసీతో మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానంలో తిరుపతి శ్రీ వకుళమాత వారి ఆలయంలో ఈరోజు 3వ వార్షికోత్సవము అంగరంగ వైభవంగా ప్రారంభం కానుంది. వకుళమాత మనకి ద్వాపరయుగంలో శ్రీకృష్ణుల వారిని తన కళ్యాణాన్ని అనుగ్రహించమని కోరగా శ్రీకృష్ణుడు వరమిచ్చిన వరప్రభావంతో అమ్మవారు వెంకటాచలంలో వకుళమాతగా అవతరించి తపస్సు చేసుకుని ఉంటుండగా వెంకటేశ్వర స్వామివారు అమ్మవారి వద్దకు వచ్చి అమ్మవారి చేతుల మీదుగా పద్మావతి ప్రణయాన్ని జరిపించుకున్నాడని మనకి శ్రీ వెంకటాచల మహత్యం ద్వారా తెలుస్తూ ఉన్నది. ఎంతో మహిమాన్వితమైనటువంటి స్వామివారికి తల్లిగా అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ వకుళమాత వారి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 2022వ సంవత్సరము జూన్ 22వ తేదీన ఇక్కడ మహాసంప్రోక్షణ కార్యక్రమాన్ని అంతటినీ కూడా జరిపించి భక్తులందరికీ కూడా అమ్మవారి దర్శన సౌకర్యాన్ని కల్పించి ఉన్నారు. ఆ తర్వాత 3వ సంవత్సరంలోకి ఈరోజు మన అందరం కూడా అమ్మవారి యొక్క వార్షికోత్సవాన్ని జరుపుకోవడానికి సన్నద్ధమయ్యాము. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఇప్పుడు మొదటగా విశ్వక్సేన ఆరాధనము, పుణ్యాహవాచనము, అంకురార్పణము, రక్షాబంధనము, అదేవిధంగా సర్వశాంతి, అమ్మవారికి అనుగ్రహాన్ని మనందరికీ కూడా కలిగే విధంగా అష్టోత్తర శతకలశ స్నపన కార్యక్రమము, ఆ తర్వాత అమ్మవారికి కుంభ సమారోపణం అనేటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా శ్రీ వైఖానత భగవత్ శాస్త్రోక్త మార్గంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది. భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలను పొంది కోరినటువంటి కోరికలన్నీ కూడా సిద్ధింపజేసుకోగలరని మనం చేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. జ్యేష్ఠమాసం శుక్రవారపు శుభవేళ సిరుల తల్లి సుగంధ సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి శుక్రవార అభిషేకాన్ని వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. బంగారు విట్టే వేలి పడతి నీ మేనింద బంగారు నీ తను కాంతి ప్రతి వచ్చిన బంగారు విట్టే వేలి పడతి నీ మేనింద బంగారు నీ తను కాంతి ప్రతి వచ్చిన వారాంతపు రోజులు రావడంతో అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి నెలవైన తిరుమల క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీవారి దర్శనార్థం వచ్చిన భక్తులతో తిరుమల గిరులు నిండిపోయాయి. శిలాతోరణం వరకు క్యూలైన్లు విస్తరించాయి. భక్తులకు ఎక్కడ ఎలాంటి లోటు రాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం క్యూలైన్లు, నారాయణగిరి షెడ్లలో భక్తులకు సంతృప్తికర సేవలను అందించింది. ఆయా ప్రాంతాల్లో సాంబారన్నం, మజ్జిగ, మంచినీటిని నిరంతరాయంగా శ్రీవారి సేవకులు అందజేస్తూ భక్తుల సేవలో తరించారు. టీటీడీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీనియర్ అధికారులు ఆయా ప్రాంతాల్లో పర్యవేక్షిస్తూ భక్తులకు మెరుగైన సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. అలాగే శిలాతోరణం పక్కన భక్తుల కోసం బయో టాయిలెట్స్ ను ఏర్పాటు చేశారు. మొబైల్ ప్రథమ చికిత్సా కేంద్రం ద్వారా క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, నారాయణగిరి షెడ్లలో వేచి ఉన్న భక్తులకు వారికి అవసరమైన ఔషధాలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీవారి ఆలయం వెలుపల పలువురు భక్తులు ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈరోజు దర్శనానికి వచ్చాము, 1 గంటలు అయిపోయింది. ఏ ఇబ్బంది లేకుండా అన్ని బాగా జరిగింది. ఇక్కడ స్వామివారి దర్శనం కూడా ఏ ఆటంకం లేకుండా మంచిగా జరిగింది.
మేము మంత్రాల నుంచి వచ్చినాం. ఇక్కడ క్యూ లైన్లో దర్శనం బాగా జరిగింది. ఫుడ్ గిడ్డు బాగా ఇచ్చారు, వాటర్ అన్నీ బాగా ఇస్తున్నారు. లోపల ప్రాబ్లం ఏం లేదు, జనాలు ఒకటి ఎక్కువ ఉన్నారు. దర్శనం బాగా జరిగింది. లోపల బాగా చూస్తున్నారు అంతా. ఫుడ్, వాటర్, మజ్జిగ అన్ని ఇస్తున్నారు. దర్శనానికి వచ్చినాము, దర్శనం బాగా అయింది. అంతా ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ బాగున్నాయి. భోజనం అంతా కూడా బాగుంది. పెరుగు, మజ్జిగ, అన్నం అంతా బాగుంది. క్యూ లైన్లో మాకు అన్నీ అందించారు, మజ్జిగ, మళ్ళా ప్రసాదం అంతా. మా తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా, అక్కడ నుంచి మేము ఇక్కడికి వచ్చాం. అందరూ కలిసి ఒక రూమ్లో ఉన్నాము. అక్కడ పాలిచ్చారు, మార్నింగ్ ఉప్మా పెట్టారు, దాని తర్వాత మధ్యాహ్నం అన్నప్రసాదం పెట్టారు, మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు పాలు ఇచ్చారు, దాని తర్వాత మళ్ళీ అన్నప్రసాదం ఇచ్చారు. బాగా చూసుకున్నారు. అక్కడ టాయిలెట్స్ కానీ వాటర్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఎవరికైనా సిక్ ఉన్నా కూడా అక్కడ అన్ని రాసి ఉన్నాయి అన్నమాట. మనం వెళ్ళి ఆ ప్రదేశాలకు వెళ్ళి చూసుకోవచ్చు ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే అని. సో అండ్ దాని తర్వాత ఇక్కడికి దర్శనానికి రావడం జరిగింది. మాకు నైట్ 11 o'clockకి దర్శనం జరిగింది. చాలా బాగా జరిగింది దర్శనం కూడా. దేవుడి దర్శనం బాగా అనిపించింది. నేను, మా అమ్మ, మా నాన్న, మా అక్క కొడుకు అందరం కలిసి మంచిగా దర్శనం చేసుకున్నాం. మా టికెట్ మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క లడ్డు ఇవ్వడం జరిగింది. ఈ యొక్క శ్రీవారి దర్శనానికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. కలియుగ భగవంతుడు మాకు ఇంత మంచి చక్కగా దర్శనం జరిగినందుకు మేము హృదయపూర్వకంగా పాదాభివందనాలు చెల్లిస్తే వెంకటేశ్వర స్వామికి నిజంగా ఇంత చక్కటి దర్శనం జరిగినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. శ్రీవారి మాతృమూర్తి శ్రీ వకులమాతకు హైదరాబాద్కు చెందిన ఓ భక్తుడు వెండి కిరీటాన్ని బహూకరించారు. తిరుపతికి సమీపంలోని పేరూరు బండపై నెలవైన వకులమాత దేవాలయ వార్షికోత్సవాలు శుక్రవారం కన్నుల పండుగ జరిగాయి. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన ఆర్ అమర్నాథ్ శైలజ దంపతులు 4,50,000 విలువ చేసే బంగారు పూత పూసిన వెండి కిరీటాన్ని టీటీడీ ఆలయ ప్రాంగణంలో అందజేశారు. తిరుపతిలో పురాతన వైష్ణవ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీ గోవిందరాజస్వామివారి దేవాలయంలో శ్రీ గోదాదేవి అమ్మవారికి ఊంజల్ సేవ నేత్రపర్వంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో శుక్రవారపు శుభవేళ అమ్మవారికి విశేషంగా ఊంజల్ సేవను నిర్వహించారు. ఈ సందర్భంగా బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలు, పట్టు వస్త్రాలతో ముగ్ధ మనోహరంగా అలంకార భూషితులైన అమ్మవారిని ఊయలలో వేంచేపు చేశారు. భక్తి సంకీర్తనాలాపన, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల్ సేవను నిర్వహించారు. విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువని రాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ, మచ్చిక మరుని ఢాక మగువని రాక, విచ్చేయవమ్మా వెన్నెల బొమ్మ. అనంతరం తిరుచి సేవను నిర్వహించారు. అమ్మవారికి సకల బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సుందర శోభితంగా అలంకరణ చేసి తిరుచుపై కొలువుదీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆండాల్ తల్లి తిరుచి ఉత్సవం నేత్రపర్వంగా సాగింది. ప్రపంచవ్యాప్తంగా శనివారం జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఏర్పాట్లను పూర్తి చేసిందని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం తెలిపారు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం పెరేడ్ గ్రౌండ్లో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి చేపట్టిన ఏర్పాట్లను జేఈఓ పరిశీలించి అధికారులకు పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రేపు ఉదయం పెరేడ్ గ్రౌండ్లో 6:30 యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని, సుమారు 1,500 మంది వరకు యోగాసనాలు చేసేలా చర్యలు తీసుకున్నామని ఆయన వెల్లడించారు. టీటీడీ ఉద్యోగులు, టీటీడీ కళాశాలల విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్కు యోగాసనాలు చేసేందుకు వచ్చిన వారికి అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని అలిపిరి సోపాన మార్గం భక్తుల గోవింద నామస్మరణలతో మార్మోగింది. వారాంతం కావడంతో ఓవైపు తిరుమలకు వెళ్లే భక్తులు, మరోవైపు స్థానికులు పాదాల మండపంలో కొలువుదీరి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ముందుగా పాదాలకు పసుపు కుంకుమలతో పూజలు నిర్వహించి నమస్సులు అర్పించారు. తరువాత గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని పాదాలను తలపై పెట్టుకుని గర్భాలయ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక పలువురు మహిళలు పాదాల మండపం ప్రాంగణంలో దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. తిరుపతిలోని అలిపిరిలో నెలవైన శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామి వారికి అభిషేకోత్సవం సుగంధ శోభితంగా జరిగింది. ప్రతి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో గోప్రదక్షిణ మందిరంలో వేంచేసిన శ్రీ వేణుగోపాలునికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా
జ్యేష్ఠమాసం శుక్రవారం ఉదయం అర్చకులు శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్యమూర్తికి షోడశోపచార కైంకర్యాలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం సంకల్పపూర్వకంగా స్వామివారికి పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. ఆపై శ్రీ వేణుగోపాలునికి పుష్పమాలలు, తులసి మాలలను అలంకరించి శ్రీకృష్ణ శతనామార్చనతో సేవించి ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు సమర్పించారు. భక్తులు గోమాత సన్నిధిలో వేంచేసిన గోపాలుని అభిషేకోత్సవంలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. అభిషేక ప్రియుడైన శ్రీ వెంకటేశ్వరుడు సుగంధ శోభితంగా పరిమళించారు. నంద్యాల రామాలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి శుక్రవార అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీరాముని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీనివాసుడికి అర్చకులు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మంగళప్రదంగా నిర్వహించారు. తరువాత పసుపు, గంధం, తులసి మాలలతో అలంకరించి నక్షత్ర కుంభహారతులు సమర్పించారు. చిత్తూరు నగరం బ్రాహ్మణ వీధిలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి పాలు, పెరుగు, తేనె, పన్నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారిని తామర, చామంతి, మల్లెలు తదితర పుష్పమాలలు, బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలతో సుందరంగా అలంకరించి కుంకుమ పూజలు నిర్వహించారు. నివేదన, హారతులు అందజేసి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కమ్మపాలెంలో ఇటీవల నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కళ్యాణోత్సవం వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో చూడచక్కగా ఏర్పాటు చేసిన వేదికపై సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణ క్రతువును కమనీయంగా పూర్తి చేశారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్విని పెండ్లి కూతురు. అనంతపురం జిల్లా ముసలమ్మకట్ట గ్రామంలో కొలువైన శ్రీ ముసలమ్మ తల్లి ఆలయంలో విశేష పూజలు వేడుకగా జరిగాయి. 400 సంవత్సరాల క్రితం ఈ పుణ్య ప్రాంతంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ముసలమ్మ తల్లికి జ్యేష్ఠమాస ఉత్సవాల్లో భాగంగా అర్చనలు జరిపారు. గర్భాలయంలో అమ్మవారి మూలమూర్తికి చూడచక్కటి అలంకరణలతో పూజలు నిర్వహించి నైవేద్యం, హారతులు అందజేశారు.
సువాసినులు ముసలమ్మ తల్లి దర్శనం చేసుకుని రాహుకాల సమయంలో అమ్మవారికి నేతి దీపాలను నివేదించి మొక్కులు తీర్చుకున్నారు. విజయవాడ నగరం శివరామకృష్ణ క్షేత్రంలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు విశేష పరిమళ ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారా గాంచి పరవశులయ్యారు. గోవింద నామస్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. ఇక విజయవాడ నగరం కస్తూరిబాయిపేటలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక అర్చనలు జరిగాయి. చల్లని తల్లి ముత్యాలమ్మకు శుక్రవారం సందర్భంగా అర్చకులు ప్రాతకాల నిత్యార్చనలు చేశారు. తరువాత పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు, నిమ్మకాయల హారాలతో అమ్మవారికి అలంకరణలు చేసి కుంకుమార్చన జరిపారు. గర్భాలయాన్ని వేపాకుల మండలతో తోరణాలుగా అలంకరించిన తీరు భక్తులను ఆకట్టుకుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని చదువుల తల్లి శ్రీ సరస్వతి అమ్మవారు సుగంధ ద్రవ్యాల్లో దివ్యంగా దర్శనమిచ్చారు. వరంగల్ నగరం గోపాలపురంలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వార్షికోత్సవాలు వేడుకగా జరిగాయి. శ్రీ మహాలక్ష్మి అమ్మవారి సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ సరస్వతీదేవి అమ్మవారికి అర్చకులు పలు రకాల విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా నిర్వహించారు. తరువాత చదువుల తల్లికి నూతన వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించి కుంకుమార్చనలు జరిపి హారతులు సమర్పించారు. శ్రీకాకుళం నగరం బ్యాంకర్స్ కాలనీలో కొలువైన శ్రీ శివబాలాజీ దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భగుడిలోని స్వామివారి మూలమూర్తికి పంచామృతాలు, పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని శోభాయమానంగా నిర్వహించారు. తరువాత పంచసూక్తం, పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం తదితర శాంతి వచనాలతో స్వామివారికి పూజలు చేసి ధూపదీప నివేదనలతో హారతులు సమర్పించారు. ఖమ్మం జిల్లా మధిరలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ పద్మావతి అమ్మవారికి అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత అమ్మవారికి కవచధారణ చేసి పుష్పమాలలతో అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. శ్రీ అనంత పద్మనాభ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో భక్తులకు దివ్యంగా అభయ ప్రదానం చేశారు. కడప నగరం పాత కడపలోని పురాతన శ్రీ అనంత పద్మనాభ స్వామివారి ఆలయంలో స్నపనాభిషేకం ఘనంగా జరిగింది. జ్యేష్ఠమాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు గర్భాలయంలో శయనమూర్తిగా కొలువుతీరి ఉన్న శ్రీ అనంత పద్మనాభుడికి పాలు, పెరుగు, తేనె, పంచదార, పసుపు, చందనాది పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించి ధూపం, దీపం, నివేదన, మంగళహారతులను సమర్పించారు. సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ, నీ సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, సింగారాలే తరచాయ శ్రీరంగనాథ, రంగ రంగ రంగపతి రంగనాథ.
అదేవిధంగా కడప నగరంలో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి దేవాలయంలో శ్రీ రాఘవేంద్ర స్వామివారి పల్లకి ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. మాసోత్సవాలను పురస్కరించుకుని తొలుత ఆంజనేయుడికి పూజలు చేశారు. ఆ తర్వాత ఉపాలయంలో కొలువై ఉన్న శ్రీ గురు రాఘవేంద్రునికి అర్చనాది ఆరాధన జరిపారు. ఆపై రాఘవేంద్రుని ఉత్సవమూర్తిని చక్కగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి మేళతాళాలు మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారంలో ఊరేగించారు. శక్తి స్వరూపిణి చల్లని తల్లి శ్రీ మావులమ్మ తల్లి విశేష అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేశారు. భీమవరం గ్రామదేవతగా భక్తుల కోరికలు తీర్చే కల్పతరువుగా అనుగ్రహిస్తున్న అమ్మవారి జాతర అత్యంత సంబరంగా జరిగింది. గర్భాలయంలో అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు సకల బంగారు ఆభరణాలు, పట్టు వస్త్రాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణలు చేసి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారి ఉత్సవమూర్తిని చూడముచ్చటగా తీర్చిదిద్దిన హంసవాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అమ్మవారి గ్రామోత్సవం కోలాహలంగా జరిగింది. దాదాపు 250 మంది కళాకారులు వివిధ వేషధారణలు, సాంస్కృతిక ప్రదర్శనలతో అమ్మవారి ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని తరించారు. హరహర మహాదేవ శంభో శంకర స్మరణలతో శ్రీకాకుళంలోని పురాతన శ్రీ జటిలేశ్వర స్వామివారి ఆలయం ప్రతిధ్వనించింది. ఆలయ వార్షికోత్సవాల సందర్భంగా శ్రీ జటిలేశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవం భక్తులను ముగ్ధులను చేసింది. ఈ సందర్భంగా గర్భాలయాన్ని పూల తోరణాలతో అందంగా అలంకరించారు. ఆపై జటిలేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యితో అభిషేకం చేశారు. ఆపై నదీ జలాలను నింపిన కలశాలను ఊరేగింపుగా ఆలయానికి తీసుకువచ్చి అర్చకులకు అందించగా ఓం నమఃశివాయ స్మరణల నడుమ పవిత్ర జలాభిషేకాన్ని నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ 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 ఓం నమఃశివాయ. నమఃశివాయ నమఃశివాయ ఓం నమఃశివాయ 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 ఓం నమఃశివాయ. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.